వివేకము మనం ఆయనని ప్రేమించాలని, ఆయనకి సేవ చేయాలని, ఆయన్నే కోరుకోవాలని మనకు చెప్తుంది కదండి. కాకపోతే మనం క్రైస్తవ జీవిత ప్రారంభంలో ఇవన్నీ చేస్తాం క్రైస్తవులుగా మారినప్పుడు. కానీ మెల్లగా క్రైస్తవ జీవితము ముందుకెళ్ళే కొలిది, కొన్ని సంవత్సరాలు గడిచే కొలిది కూడా మెల్లగా ఇది మర్చిపోతా ఉంటాం మనం. మనము మన పాత పద్ధతులకు వెళ్ళిపోతా ఉంటాం. మన భక్తి చల్లారిపోతా ఉంటది. క్యాజువల్‌గా తీసుకుంటా ఉంటాం. అయితే బైబిలు అంటే పరిశుద్ధ వాక్యము మనకిది నిరంతరము అంతము వరకు చేయాలని మనకు చెప్తుంది. అటువంటి వారే రక్షింపబడతారని మనకు చెప్తుంది. కాబట్టి మనం ప్రభు విషయంలో మన పూర్ణ బలమును, మన శక్తిని, మన సమయాన్ని, మన ధనమును, మనం ఏముంటే దాన్ని శ్రేష్టమైన శ్రేష్టమైనవిగా ప్రభువుకి ఉపయోగించడం మనం నేర్చుకోవాలి. అది ఈరోజు మన పాఠం అండి. చూడండి, మనం బైబిల్‌నే గనక మనం తీసుకుంటే, బైబిల్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం మనల్ని ప్రభు యొద్దకు నడిపించటం. అందుకే పాత నిబంధన గాని, కొత్త నిబంధన గాని మనం జాగ్రత్తగా చదివితే, బయట రాయబడినటువంటి అంటే ఎన్నో కామెంటరీస్ కూడా చదివితే, దైవభక్తుల నుంచి కూడా వింటే, పాత నిబంధన గాని, కొత్త నిబంధన గాని కేవలము యేసు ప్రభు కోసమే రాయబడింది. యేసు ప్రభు దగ్గరికి నడిపించడానికే పాత నిబంధన అయినా, కొత్త నిబంధన అయినా కూడా రాయబడింది. ఈ మాట మనం మర్చిపోకూడదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, మోషే పంచకాండాలు రాశారు. దాన్ని తోరా అంటారు కదండి. ఆ ఆదికాండము, తర్వాత 5 గ్రంథాలు కదండి. మిగిలిన 4 గ్రంథాలు కలిపి తోరా అంటాము. సో నిజానికి మోషేకి ఈ ప్రత్యక్షత ఏమి లేదు. యేసుప్రభు పుడతారని గాని ఇవేమీ లేవు. కానీ పరిశుద్ధాత్మ అంటే దైవావేశము చేత రాయబడిందని 2 తిమోతి 3 అధ్యాయం 16, 17 వచనాల్లో చెప్పబడింది కదండి. దైవావేశముతో రాయబడినటువంటి వాక్యము, పరిశుద్ధాత్మ శక్తితో రాయబడినటువంటి వాక్యము. కాబట్టి ఆ మోషే గారు ఈ ఇవి రాసినప్పుడు ఆయనకి ఈ విషయాలు తెలియకపోయినప్పటికీ కూడా ఏ ఏ వంశావళులు ప్రభు దగ్గరికి వెళతాయో, ఏ ఏ ప్రవచనాలు ప్రభు కొరకు చెప్పబడతాయో ఆ ఫోకస్ తోనే రాయడం జరిగింది. బైబిల్ అంత సత్యమైనది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇది మన కాంటెక్స్ట్ కి చాలా అవసరము. చూడండి, ఇప్పుడు బైబిల్‌ని ఒక మనిషిగా ఊహించుకోండి అండి. బైబిల్ అంతటిని ఒక మనిషిగా ఊహించుకోండి. ఆ మనిషి, బైబిల్ అనేటువంటి మనిషి మీకు, లేకపోతే బైబిల్ అనేటువంటి సువార్తికుడు మీకు సువార్త చెప్తున్నారు అనుకోండి కదండి. అనుకుంటే ఎన్నో ఉదాహరణలు, ఎన్నో కథలు, ఎన్నో ప్రత్యక్షతలు, ఎన్నో రహస్యాలు మీ ముందు పెట్టి మిమ్మల్ని ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది బైబిల్ కదండి. సువార్థికులు చేసేది కూడా అదే కదా, పాస్టర్లు చేసేది కూడా అదే కదా. కానీ బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈస్ డూయింగ్ ఇట్. ఎందుకంటే బైబిల్ సజీవమైనది. దేవుని వాక్యము సజీవమైనది. ఈ ప్రయత్నం చేయడంలో బైబిల్ ఇట్ విల్ లీవ్, బైబిల్ విల్ నాట్ లీవ్ నో స్టోన్ అన్‌టర్న్డ్. ఏది వదిలిపెట్టదన్నమాట బైబిల్ మనం తీసుకురావడానికి. సో ఇట్స్ ఏ ఫుల్ ఎఫర్ట్, ఇట్స్ ఎన్ హానెస్ట్ ఎఫర్ట్, ఇట్స్ ఏ హోలీ ఎఫర్ట్. దట్స్ వాట్ బైబిల్ డస్. బైబిల్ చేసేది అది. మన జీవితం కూడా అలా ఉండాలి. మన జీవితం కూడా మన ధనము విషయంలో గాని, మన సమయము విషయంలో గాని, మన యొక్క శక్తి విషయంలో గాని, బలము విషయంలో గాని మనము ఇట్టి, ఇప్పుడు బైబిల్‌ని మనం మనిషిగా ఎలా పోల్చుకున్నాం అలా ఉండాలి. ప్రథమ ఫలాలు మొదటివి ఎప్పుడూ దేవునివే. అంటే ఫస్ట్ ఎఫర్ట్స్, ఫస్ట్ ఫ్రూట్స్, ఫస్ట్ స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ గాడ్. అది నిజమైన బలము కలిగి ఉంటది. చూడండి, మనకి 25 ఇయర్స్, 18 ఇయర్స్ లో ఉన్న బలము 40 ఇయర్స్, 60 ఇయర్స్ లో ఉండదు కదా. అందుకే అంటారు, ఏమంటారు అంటే, ఏదైనా దేవుని చిత్తం అనుకోండి. బట్ కొంతమంది ప్రభులో ఉండి కూడా, బ్రదర్ మీరు సేవకు రండి, బ్రదర్ మీరు
మాతో పాటు చర్చ్ యాక్టివిటీస్ లో పాల్గొనండి, లేకపోతే బ్రదర్ మీరు బాప్టిజం తీసుకోండి అంటే లేదు, నాకు మెచ్యూరిటీ వచ్చాక తీసుకుంటాను, నేను తప్పులు చేయటం మానేసాక తీసుకుంటాను అంటారు. అంటే ముసలి వయసు వచ్చాక తీసుకుంటారు. సో దెన్ ఆర్ యూ గివింగ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్ టు ద లార్డ్? యువర్ నాట్. అదండి, ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన నుంచి కోరుకునేది మన యొక్క శ్రేష్టమైనది. అది బలమైన, ధనమైన, అంటే ధనం అని వాడబడింది కదా, ఐమ్ జస్ట్ టెల్లింగ్ ఇట్, నాట్ దట్ యూ షుడ్ గివ్ మనీ. మన బలము, మన శ్రేష్టమైనది, మన యొక్క శక్తి మనం దేవుడికి ఇవ్వాలి. చూడండి, ఒకసారి నేను ఇందాక చెప్పిన వాక్యం మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండము 10:12 ఇలా రాయబడింది. నేను చదువుతాను, మీరు వినండి. అలాగే ఎవరైనా చదవచ్చు. సంబడి కెన్ రీడ్. ద్వితీయోపదేశకాండము 10:12. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? సరేండి, ఇదే మాట ఇంకో కొత్త నిబంధనలో కూడా చదువుకున్నాం. చూడండి, మత్తయి సువార్త 22:39-40 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 22:39-40. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఇది ఈ అదే రెండు ఆజ్ఞలు మొదటిది కూడా. ప్రభు అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెనన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. చూసారండి, ఇక్కడ ఈ ఈ వాక్యము మన ద్వితీయోపదేశకాండం 10:12-13, అలాగే మనం మత్తయి సువార్త ఇప్పుడు మనం చదువుకున్న 22వ అధ్యాయంలో 38-40 మనం చదువుకుని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చూడండి, అన్నిటిలోనికి ప్రధానమైన ఆజ్ఞ అంటే ఇది. సెకండ్ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించును. కానీ ఆజ్ఞలన్నిటిలో దేవునికి ఇష్టమైన ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ మనస్సుతో, శక్తితో, బలంతో, వివేకముతో, మీరు ఇంకా పక్కన ఏదైనా పెట్టుకోండి శ్రేష్టమైనది, వాటన్నిటితో ప్రభువును మనము ప్రేమించాలి, సేవించాలి, మనం ఆయనకి సేవ చేయాలి కదండి, గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఇక్కడ ఇక్కడ మనకు ద్వితీయోపదేశకాండ 10వ అధ్యాయంలో రాసిన మాట ఇంతే కదా, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇంకో చోట రాయబడి ఉంటుంది, ఇంతే కదా, వాట్ ఎల్స్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ. నిన్ను కొండ చుట్టూ ఒక 30 సార్లు ప్రదక్షిణాలు చేయమనలేదు కదా, చేయమన్నారా? చూసారా, మనిషికి అదే ప్రాబ్లం. మనిషికి ఏదన్నా అంటే ఫిజికల్ గా ఎంతైనా చేసేస్తాడు మనిషి కదండి. అది మన ఆత్మకి వచ్చేటప్పటికి, సత్యాన్ని ఎదుర్కొనేటప్పటికి మనిషి చేయలేడు. లోకం వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంటది లోపలికి. జాగ్రత్తగా ఉండాలి. సో గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్ దిస్. గుర్తుపెట్టుకోండి అమ్మా. చాలా సార్లు అంటే ఒకసారి మనం రియల్ లైఫ్ తో ఈ వాక్యాన్ని పోల్చుకుంటే చాలా సార్లు చాలా విషయాల్లో, అంటే మన పోషణ విషయంలో కానీ, మన ఉద్యోగం విషయంలో కానీ, మన కుటుంబం విషయంలో కానీ, మన గోల్స్, మన లైఫ్ గోల్స్ విషయంలో కానీ, మన సరదాల విషయంలో కానీ, మన ఎంటర్టైన్మెంట్ విషయంలో కానీ మనం పూర్ణ శక్తితో చేస్తాం. చేయమా? మన కుటుంబాన్ని బెస్ట్ గా ఉంచాలనుకుంటాం కదండి. అలాగే మన ఉద్యోగంలో మనం బెస్ట్ ఉండాలనుకుంటాం. మన కుటుంబ పోషణ విషయంలో కుటుంబాన్ని చూసుకోవడం మనం అద్భుతంగా ఉంచాలనుకుంటాం వాళ్ళని. మనకి చాలా గోల్స్ ఉంటాయి. అలాగే మనకి లైఫ్ లో మన ప్రొఫెషనల్ గోల్స్ ఉంటాయి, మన హాబీ గోల్స్ ఉంటాయి. వీటన్నిటిలో ఎక్సెల్ అవ్వాలనుకుంటాం. కానీ ప్రభు విషయం వచ్చేటప్పటికి అవన్నీ పోయాక ఉడిగిపోయినటువంటి కొంత బలం ఉంటది. దాంతో ప్రభు దగ్గరికి మనము పెడుతుంది హాఫ్ హార్టెడ్ గా. హౌ సాడ్ ఇట్ ఈస్.
కానీ ప్రభు కోరుకునేది మాత్రం వేరు కదా. ద్వితీయోపదేశ కాండంలో ఈ రాత్రి అంటే ఈ వాక్యం మనతో గనక మాట్లాడితే మనం వెళ్ళి మనం మోకరించి ప్రభుని అడగాలి. మనం ఈ వాక్యాన్ని విశ్వసిస్తే నిజానికి ప్రతిరోజు అడగాలి. ఐ ఆస్క్ ఎవ్రీడే. భగత్ సింగ్ గారు ఆయన బుక్ లో రాశారు, ఏ పుస్తకంలో గుర్తులేదు నాకు. ప్రతిరోజు మోకరించి ఆయన అడిగారంట, ప్రభా ఈ రాత్రి ఈ రోజు నేను నిన్ను సంతోష పెట్టానో ప్రభా, నేను నిన్ను ఏమైనా దుఃఖ పెట్టానో ప్రభా, నువ్వు చెప్పి నీ చేశానా ప్రభా అని చిన్న పిల్లోళ్ళలాగా అడిగేవారంట ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది, ఎలా కూడా అడగొచ్చా ప్రేయర్ లో అని. అసలు ఆ థాటే రాలేదు. చూసారా, ఒక దైవజనుడికి అంటే దేవుడు అంటే తన శక్తినంతా ఉపయోగించి పనిచేసేటువంటి వ్యక్తికి వచ్చేటువంటి ఆలోచనలు అవి. ఏంటా ఆలోచన? ప్రభా నువ్వు మెచ్చుకునేటట్టు నేను పని చేశానా ప్రభా, నిన్నేమైనా బాధ పెట్టానా ప్రభా. ఎవరిని అడుగుతాం అలా మనం? మన తండ్రి మనకు బాగా ఇష్టం అనుకోండి, మన భార్య మనకు బాగా ఇష్టం అనుకోండి, తల్లి బాగా ఇష్టం అనుకోండి, మనకి ఏదైనా గిల్ట్ ఫీల్ ఉంటే వెళ్ళి అడుగుతాం, నిన్నేమైనా బాధ పెట్టానా. భార్యలు వెనకాల వెళ్ళి అడుగుతా ఉంటారు కదా చాలా సార్లు, నిన్నేమన్నా అన్నానా, నువ్వు ఎందుకు అలా ఉన్నావు అంటారా? తల్లిదండ్రులు కూడా అంటారా? బట్ వై వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ విత్ గాడ్? బికాస్ వీఆర్ నాట్ గివింగ్ అవర్ 100%. అంటే మన దృష్టిలో అంటే గాడ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ వ్యూ. అది ప్రాబ్లం, గుర్తుపెట్టుకోవాలి. అందుకనే చూడండి, పౌలు గారు అంటే ఎంతో అనుభవంతో పరిశుద్ధాత్మతో రాసిన మాటలు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23-24లో, అలాగే 1 కొరింథీ 10:31లో చెప్పారు. ఒకసారి 2 చదువుదాం అమ్మా. కొలసీ 2:23-24 చదవండి ఫస్ట్. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవి ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ రూపకమైనవి అని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. క్షమించండి, నేను తప్పు చెప్పాను. ఒక్క నిమిషం. 3వ అధ్యాయం 3వ అధ్యాయం 23-24 క్షమించండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఇంకొకటి 1 కొరింథీలు 10వ అధ్యాయము 31వ వచనం కూడా చదవండి. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. చూసారా, ఏమి చేసినా కూడా అది ఉద్యోగం అవనివ్వండి, భోజనం అవనివ్వండి, పానం అవనివ్వండి, ఇంకా ఏది అవనివ్వండి, వాట్ ఎవర్ యు డూ ఇట్ ఫర్ ద లార్డ్. ప్రభు నిమిత్తము ప్రభు కొరకు చేయండి. అదే సీక్రెట్ అన్నమాట లైఫ్ లో. మనం నిజంగా మన ఫుల్ ఎఫర్ట్ మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజు. మన ధనము, మన శక్తి, మన బలము, ఇంకోటి ఏంటనుకున్నాం, మన సమయము, ఏదైనా ప్రభు కొరకే ఉపయోగపడాలని మన జీవితంలో అది కార్యరూపము దాల్చాలంటే గనక పౌలు గారు చెప్పిన మాటలు అన్నమాట కొలసీ కొరింథీలో ఏంటంటే, ఏమి చేసినను ప్రభు నిమిత్తమే చేయాలి. భగత్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే వీళ్ళు ఏదైనా సరే లార్డ్ విల్ డూ, లార్డ్ విల్ టేక్ కేర్. అక్కడ కొంపలు మునిగిపోతుంటే కూడా భోజనాలకి డబ్బులు లేవండి, బియ్యం లేదంటే అంటున్నా, లార్డ్ విల్ ప్రొవైడ్. సీ దట్ కాన్ఫిడెన్స్. అంటే హీ నోస్ ఇఫ్ ఐ ఆమ్ డూయింగ్ ఇట్ ఫర్ ద లార్డ్, నేను దేవుని గురించి చేస్తున్నాను కాబట్టి, దేవుడే నన్ను ఇది చేయమన్నారు కాబట్టి దేవుడు ఇస్తారు. ఆయన జీవితంలో రూఢి అయిపోయింది అదంతే. కాబట్టి ప్రభువు కోసము మనం జీవిస్తే, ఏమి చేసినను ఆయన నిమిత్తము చేస్తే, ఆటోమేటిక్ గా నీకు తెలియకుండానే మన శ్రమ అంటే మన బెస్ట్ దేవునికి ఇచ్చేస్తాం ఆటోమేటిక్ గా. పెట్టుకోవాలి. దట్ ఈస్ ద వండర్, దట్ ఈస్ ద బ్యూటీ అబౌట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనం అదే. అసలు ప్రభు అంటారు, ఏమంటారు,
మీరు నా వాక్యము మీరు నన్ను ప్రేమిస్తున్నారని, చూడండి ఆన్సర్ చూడండి ఎలా ఉంటాయి బైబిల్లో. మీరు నన్ను ప్రేమిస్తున్నారని ఎలా తెలుస్తుంది నాకు? ఎలా తెలుస్తుంది మీకు? కదా, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ప్రభువుని ప్రేమిస్తున్నామని మనకు ఎలా తెలుస్తుంది కదండి? ఏమనుంది బైబిల్లో? ఎవరైనా ఆన్సర్ చెప్తారా నాకు? మీరు ఎవరైనా? ఆయన ఆజ్ఞను పాటించిన. ఎగ్జాక్ట్లీ. సరే, ఎంత డిఫరెంట్ ఆన్సర్. జనరల్లీ ఏమనుకుంటారు బయట వాళ్ళు అయితే దేవుని ప్రేమించడం అంటే? అన్యులు అనుకోండి, క్రైస్తవులు కాదు. ఆ ఏదో కానుకేయడమో లేకపోతే అన్నదానాలు చేయడమో ఇవన్నీ చేస్తే దేవుణ్ణి ప్రేమిస్తున్నారేమో అనుకుంటారు. సో బైబిల్ ఆన్సర్స్ అవర్ క్వశ్చన్స్ వెరీ వెరీ డిఫరెంట్లీ. ఏంటంట, దేవుని ఆజ్ఞను పాటించటమే మీరు నన్ను ప్రేమించడం. అలాగే ఏమి చేసినను దేవుని నిమిత్తమే చేస్తే అవర్ ఎఫర్ట్ విల్ ఆటోమేటికల్లీ గో టువర్డ్స్ ద లార్డ్. గుర్తుపెట్టుకోవాలి అమ్మా. చూడండి, ద మూమెంట్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, మన ఆలోచనలు, మన జీవితము, మన ప్రణాళికలు ప్రభు చిత్తమును నెరవేర్చే జీవితంగా మారిపోతుంది. మన ప్రయాణంలో, అంటే ఈ జీవిత ప్రయాణంలో, క్రైస్తవ ప్రయాణంలో కూడా ప్రభు ఒకవేళ మనం అలా నిర్ణయించుకుని నడుస్తూ ఉంటే ప్రభు ఏం చేస్తారంటే మనకి ఎన్నో పాఠాలు నేర్పుతారు. హెబ్రీ 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మనం ఏం ధ్యానించుకున్నాం. మోషే ఏమనుంది? ఇల్లంతటిలో నమ్మకంగా ఉండేది. అంటే కిందకు వస్తే ఆ ఇల్లు ఎవరంట? వాట్ ఈస్ దట్ హౌస్? దట్ హౌస్ ఈజ్ అవర్ లైఫ్ ఓన్లీ. ఆ ఇల్లు మనమే అని ఉంటది. దేవుడు మన ఇల్లుని కడతా ఉంటారంట. అంటే అది ఆయన పరిచర్య అనమాట. హీ బిల్డ్స్ అవర్ లైఫ్. హిజ్ మినిస్ట్రీ ఆర్ హిజ్ ప్రణాళిక ఈజ్ దట్ హౌస్. అంతట్లో నమ్మకంగా ఉన్నాడంట మోషే. అలా దేవుడు మనకు పాఠాలు నేర్పించి నడిపిస్తా ఉంటారు. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ? మన బెస్ట్ దేవుడికి ఇవ్వాలి. మన బెస్ట్ దేవుడికి ఇవ్వాలి. మనం వెనకాడకూడదు, వంకలు పెట్టకూడదు, సాకులు పెట్టకుండా ముందుకు నడిస్తే మనం దేవునికి ఇది ఉపయోగపడాలి అని మనం నిర్ణయం తీసుకుంటే, అన్ని రీసోర్సెస్ ప్రభు వైపుకి డైవర్ట్ చేస్తే అప్పుడు మనం దేవుడు వాడుకుంటారు. గుర్తుపెట్టుకోవాలి అమ్మా. ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రణాళిక ఇస్తారు దేవుడు. హీ విల్ యూజ్ అకార్డింగ్లీ. చూడండి, పాత నిబంధనలో ఇందాక మనం చదువుకున్నాం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో, అంటే గాడ్స్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ అస్ కదండి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మనం ప్రేమించాలని. బట్ కొత్త నిబంధనలో ప్రభు ఏమంటున్నారు కదండి, మన బలం విషయంలో గాని, అంటే ఇంటెన్సిటీ పెరిగిపోయింది కొత్త నిబంధనలో. నిజం చెప్పాలంటే చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 నుండి 39 వచనాలు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొనును గాని, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. వెరీ వెరీ స్ట్రైట్. ఇందులో మనకు అర్థం అవ్వని విషయం ఏమన్నా ఉందా? మనం పెద్ద సీక్రెట్ గా రహస్యంగా చెప్పాల్సిన టాప్ సీక్రెట్ ఏమన్నా ఉందా? ఏం లేదు. తండ్రినైనను తల్లినైనను, ఇంకా కుమారునినైనను కుమార్తెనైనను ప్రేమించువాడు, వెంబడించువాడు నాకు పాత్రుడు కాడు. డైరెక్ట్లీ లార్డ్ ఇస్ టెల్లింగ్. అంటే వై లార్డ్ టోల్ దిస్? ఎందుకు ప్రభు చెప్పారు? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఎందుకు? దిస్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సాతాను కరెక్ట్ గా ఇవే పెడుతుంటే తీసుకొచ్చి మన ముందు. చూడండి, ఈ రోజుల్లో పిల్లల గురించి చర్చ మానేస్తూ ఉంటారు. మీ గుండెల మీద చేసుకుని ఇఫ్ వి ఆస్క్, ఐ ఆల్సో డిడ్ రైట్. చాలా సార్లు దేవుని దగ్గర నుంచి అవకాశాలు వస్తూ ఉంటాయి మనకి సేవకి. మన కుటుంబాన్ని బట్టి మనం వెళ్ళలేం. సాతాన్ విల్ యూజ్. అమ్మా, God keeps telling you, go, I will take care. No, we will not go. ఇవన్నీ
అంటే గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ అండ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ థింక్ ట్వైస్, ఆలోచించుకో అంటూ. అందుకే అవన్నీ చెప్పిన తర్వాత 39వ వచనంలో ఆయన అన్నారనమాట, తన ప్రాణము దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించు. దిస్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ యూ. ఎప్పుడు దాకా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనే ఉంటుంది, అంతము వరకు సహించువాడే రక్షణ. ఇవన్నీ నువ్వు ఎప్పుడు దా చేయాలంటే ఒక రోజో 2 రోజులో నీకు నచ్చినప్పుడో నాకు నచ్చినప్పుడో కాదు. ఇట్ షుడ్ బి కన్సిస్టెంట్. ప్రభు ఏమన్నారు? ప్రభు ఎలా ఉన్నారంట? నిన్న, నేడు, రేపు ఎప్పుడు ఒకలాగే ఉన్నారంట. దేని విషయంలో? ఆయన ప్రామిసెస్ లో, ఇంకా ఆయన ప్రామిసెస్ లో, ఆయన ప్రేమ విషయంలో. అమ్మ ఒక్క నిమిషం, అమ్మా ఒక్క నిమిషం. వినిపిస్తుందా అమ్మా నా మాట? అమ్మ మాట వినిపిస్తుందా అమ్మా? వినిపిస్తుందన్నా. అదేదో ఫోన్ వచ్చింది, కట్ అయిపోయింది, క్షమించండి. ఆయన ప్రామిసెస్ విషయంలో అమ్మా, ఆయన నిన్న, నేడు, రేపు కూడా ఏకరీతిగా ఉన్నారు. మనం కూడా అలాగే ఉండాలి. అందుకని ప్రభు ఏమన్నారంటే అంతము వరకు ఉండాలన్నారు మనం, కదండి. సో మనం కూడా మన దేవుని సేవ విషయంలో, మనం దేవుని పట్ల విశ్వాసము చూపటం విషయంలో, మనం ప్రభువులో నిలబడటం విషయంలో, ఇట్స్ నాట్ అ వన్ టైమ్ ఎఫైర్ ఆర్ డే ఎఫైర్ ఆర్ అన్ ఇయర్ ఎఫైర్, ఇట్ ఈస్ టిల్ ది ఎండ్. ఇవన్నీ కూడా ఆ ఎక్స్పెక్టేషన్ ప్రభు మన యొద్ద ఉన్నప్పుడు చివరి వరకు మనము నిలుపుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అందుకే సో ఇవన్నీ మనం చేయలేదు అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ వోంట్ పుట్ ఆల్ మై ఎఫర్ట్, నాకు నచ్చినప్పుడు చేస్తానంటే, ఆయన రెవల్యూషన్స్ లో ఇచ్చారు ఆన్సర్, మీరు నామకార్థ క్రైస్తవులు అవుతారు, ఇటువంటి వారిని నేను నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించు. గాడ్ డజంట్ లైక్ సచ్ పీపుల్. అంటే ఇట్స్ ఏ వెరీ హార్ష్ ట్రూత్ అండ్ రియాలిటీ. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఇది రియాలిటీ అమ్మా. అంటే మన మనసు నొచ్చుకుంటది మనం ఇలా మాట్లాడితే, బట్ మనం యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే బైబిల్ ఈజ్ టెల్లింగ్. కాబట్టి అలాగ మనం ఎవరన్నా ఉంటే కనుక, అదిగో చూడండి, గలతీ 6:7 చదవండి అమ్మ ఒకసారి. గలతీ 6:7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చూసారండి, మోసపోకుడి, దేవుడు బీ కేర్ఫుల్ హూమ్ యు ఆర్ డీలింగ్ విత్. మన కుటుంబ సభ్యులతో డీల్ చేయడానికి, ప్రైమ్ మినిస్టర్ తో డీల్ చేయడానికి తేడా ఉంది కదండి. బీ కేర్ఫుల్ హూమ్ యు ఆర్ డీలింగ్ విత్. యు ఆర్ డీలింగ్ విత్ గాడ్. వీ హావ్ టు బి ఆనెస్ట్ విత్ హిమ్. మనము దేవునితో చాలా ఆనెస్ట్ గా ఉండాలి ఎప్పుడైనా సరే. అంటే మనం ఫుల్ ఎఫర్ట్ పెట్టట్లేదని నీకు తెలుసు, అంటే మాటికి చర్చికి వెళ్ళడం ఉదాహరణ తీసుకుంటానని ఏమనుకోకండి. బట్ అంటే అది మన దినచర్యలో ఒక భాగం, చర్చికి వెళ్ళాలనేది. సమయానికి మనం ప్రార్థన ఎలా చేస్తాం దేవుడికి అంటే, మరి ఎంతమంది ఇలా చేసుకుంటారో నాకు తెలియదు, కానీ ప్రభా మాకంటే ముందు మీరు చర్చిలో ఉండండి ప్రభా, మా మధ్య ఉండండి ప్రభా. మత్తయి సువార్త 18:19-20లో చెప్పారు ప్రభా, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటానంటే అక్కడ ఉంటా అన్నారు ప్రభా. మరి నిజంగా మనం ప్రభుని గౌరవిస్తే వీ హావ్ టు బి దేర్ విత్ ద లార్డ్, రైట్?
మోసపోకుడి దేవుడు. వేర్ ఈజ్ యువర్ ఎఫర్ట్? టైంకి వెళ్ళటానికి నువ్వు ఏమేమి వదులుకుంటున్నావు? వాట్ ఆర్ యూ లీవింగ్ బిహైండ్? జస్ట్ అ స్మాల్ ఎగ్జాంపుల్. లేకపోతే పాస్టర్ గారు మనకి ఏదో పని చెప్పారు అనుకోండి, లేకపోతే మనమే సంఘ సభ్యుల గురించి ప్రార్థన చేయాలనుకోండి, 2 రోజులు చేసి మానేయకూడదు. దట్ రిక్వైర్స్ ఎఫర్ట్. గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బి రియలీ ఆనెస్ట్ విత్ గాడ్. లేకపోతే మోసపోకుడి. యూఆర్ డీలింగ్ విత్ గాడ్. గాడ్ కెనాట్ బి మాక్ అని కింద రాస్తారు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే ఏమి వాట్ యు ఆర్ వాంటింగ్ టు సో. ఒకవేళ కనుక మనము నామకార్థ క్రైస్తవ్యాన్ని విత్తితే అదే పంట వస్తుంది మనకి. గురుగుల్లాగా తేల్తాం మనం. ఒకవేళ కనుక ఆనెస్ట్ గా మనం విత్తనాలు వేస్తే మంచి పంట కింద తేల్తాం. కాబట్టి అన్ని విషయాల్లో ప్రథమ స్థానము మనము ఇవ్వాలి. మన సమయము, ఘనత, ధనము, బలము ఏదైనా కూడా లెట్ us from today till now we faltered అనుకోండి. ఇక్కడి నుంచి ఈ క్షణం నుంచి ఉన్నాం ప్రభువులో. ప్రతి క్షణము పరిశీలించుకోండి. ఎందుకంటే అలా చేయకపోతే మన లైఫ్ ఎయిమ్లెస్ అయిపోతాయి. ప్రభు జగత్ పునాది వేయబడక మునిపై ఆయన ఉండి మనల్ని ఏర్పాటు చేసుకుని మనకు ఒక ప్రణాళిక ఇచ్చి మనకు సత్క్రియలను పెట్టి మనం నడిపించినప్పుడు మనమే మరలా దారి తప్పిపోయి మనం క్రైస్తవులుగా చేసుకుంటున్నప్పుడు మనం దాని గురించి మన ఫుల్ ఎఫర్ట్స్ అన్ని విషయాల్లో పెట్టకుండా ఉంటే గనక మళ్ళీ మన జీవితాలు ఎయిమ్లెస్ అయిపోతాయి. పెట్టుకోవాలి. చూడండి, మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. సంసోను దేవుని బలాన్ని దొంగిలించేదా కదండి. గాడ్ గేవ్ హిమ్ లాడ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ ఎ పర్పస్. నీకు కూడా అంతే. దేవుడికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వరాన్ని ఇస్తారు, ఒక్కొక్క తలాంతిని ఇస్తారు. కొంతమంది చూడండి చర్చెస్ లో స్టార్టింగ్ లో గిటార్ ఎలా తెలియకుండా మంచిగా వాయిస్తారు. స్టార్టింగ్ లో వాళ్ళంతా వెళ్ళి సినిమాల్లో వాయించుకుంటారు. తర్వాత చర్చ్ లోనేమో ఐ నో, దట్స్ వై ఐమ్ టెల్లింగ్. చర్చ్ లో దేవుడి పాటలు, ఇంట్లో సినిమా పాటలు. చాలా మంది బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే వాళ్ళ ముందు చర్చిలో మంచి ప్లేయర్స్, తర్వాత వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బలాన్నంతా సినిమాలకు వాడుతుంటారు, అదే కాన్సెప్ట్లకు వాడుతూ ఉంటారు. అదే చేసింది ఇక్కడ సంసోను. దేవుడు ఒక పర్పస్ కి ఆ బలాన్ని ఇచ్చాడు. ఇతను బలవంతుడు అనేటువంటి ఘనతనిచ్చాడు. దేవుడు ఆయన ఏం చేశాడు, వేసల దగ్గర వాడాడు, తీసుకెళ్ళి తన సొంతానికి వాడుకున్నాడు. దేవుడి బలాన్ని స్టోన్. నెబుకద్నెజరు ఏం చేశాడు, దేవుని ఘనతను దొంగిలించాడు. రోజు పొద్దున్నే వెళ్ళి నేను కట్టించినవి ఎంత బాగున్నాయి అన్నాడు. నిజానికి ఆయన ఏం చేసింది, ఎవ్రీథింగ్ గాడ్ గేవ్. ఆయన పరిస్థితి ఏమైపోయింది, వసువులాగా అయిపోయింది. దేర్ లైవ్స్ హావ్ బికమ్ ఎయిమ్లెస్ ఒక్క దెబ్బకి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. అమ్మా, మనం ఒకవేళ కనుక చూడండి అటువంటి పరిస్థితిలో ఉంటే ఒక్కొక్కసారి గాడ్ విల్ వార్న్ త్రూ డిఫరెంట్ మీన్స్. రకరకాలుగా దేవుడు మనల్ని హెచ్చరిస్తారు. మనకు వాక్యం ద్వారా హెచ్చరిస్తారు, ఒకసారి దైవజనుల ద్వారా హెచ్చరిస్తారు, ఒకసారి క్యాలెండర్ వాక్యం చూస్తే హెచ్చరిక వస్తుంది మనకి. ఒకసారి చిన్నపిల్లలు వచ్చి చెప్తుంటారు మనకి. యూ హావ్ టు యాక్సెప్ట్ అండ్ చేంజ్ అవర్ వేస్. మనం క్రైస్తవులు అయినంత మాత్రాన పరిశుద్ధులు అయిపోయినట్టు కాదు. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఎఫర్ట్. చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అంటే వాట్ ఈజ్ ఎఫర్ట్ దేవుడి విషయంలో. ప్రభు ఆ సమాజ మందిరంలో కూర్చున్నప్పుడు ఒక బేద స్త్రీ వచ్చి ఏం చేసింది, తనకున్నదంతా తీసుకొచ్చి వేసేసింది. దేవుడు దాన్ని అన్నారు ఫుల్ ఎఫర్ట్ అని. ఎందుకు,
ఆమెకు ఉన్నది అదే. మరి ఆమె ఏం కష్టపడిందో ఏం పని చేసిందో మనకు తెలియదు. బట్ షీ గేవ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్. అది ఇది ఈ మెసేజ్ మీనింగ్ అది. యూ హ్యావ్ టు గివ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్. ఎంప్టీ అవర్ సెల్స్. అది బలం అవనివ్వండి, ధనం అవనివ్వండి, ఇంకోటి ఏంటో అనుకున్నాం, సమయం అవనివ్వండి, మిగిలినట్లు వాడుకోవాలి. మత్తయి సువార్త 6:33 విల్ టెల్ దిస్. ఏం చెప్తుంది మత్తయి సువార్త? మొదట ఆయన రాజ్యమును నీతిని యూజ్ యువర్ ఎవ్రీథింగ్ టు సెర్చ్ వాట్ టు సెర్చ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దెన్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అంటే పెట్టుకోవాలి. అమ్మా భక్సింగ్ గారు 2 మాటలు పెట్టుకోండి. ఇందా చెప్పాను ఒక మాట ఏంటి, లార్డ్ విల్ ప్రొవైడ్. రెండోది లార్డ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. రెండే ఆయన ప్రేయర్, ఈ రెండే. లార్డ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, అంతే. చెప్పాలి, వెళ్ళాలి, అంతే. కాబట్టి ఇలాంటి ఛాలెంజెస్ ఎదురైతే ఉంటాయి మనకి. అమ్మా మనం మాత్రం మర్చిపోకూడదు. ఈ రాత్రి నుంచి మనం ఒక తీర్మానం చేసుకున్నాం. కష్టంగా ఉంటది, నాట్ సేయింగ్ ఇట్ విల్ బి ఈజీ విత్ వాట్ ఎవర్ ఛాలెంజెస్ వీ హ్యావ్. మనకి ఏ పోరాటాలు ఉన్నాయో, పోరాటమే క్రైస్తవ జీవితం. కుటుంబం నుంచే మొదలవుతుంది ఆ పోరాటం మనకి వ్యతిరేకత. బట్ మనం మోకరించాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రభు దిశమని అడగాలి. ప్రభు మనకి ఆ ఇరుకులోనే ఒక విశాలతను కలుగజేసి మనల్ని నడిపిస్తారు. అమ్మా గుర్తుపెట్టుకోండి. సో హోప్ దట్ యూ విల్ యూజ్ ఆల్ యువర్ strength, whatever it is, empty yourself and give it to God. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ.